హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏ వెర్బల్ తర్వాత జరాండ్ని యూజ్ చేయాలి, ఏ వెర్బల్ తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయాలనేది కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ డిఎస్సి, టెట్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరికీ కూడా చాలా ఉపయోగకరము. ఓకేనా? అలాగే ఆల్రెడీ జరాండ్ గురించి, టు ఇన్ఫినిటివ్ గురించి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి ఏ పార్ట్స్ ఉంటాయి అన్నీ కూడా కంప్లీట్గా మన వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొన్ని వెర్బులు ఉన్నాయి. ఈ వెర్బ్స్ తర్వాత తప్పనిసరిగా మనము జరాండ్నే రాయాలి, టు ఇన్ఫినిటివ్ని రాయకూడదు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎంజాయ్, అలాగే ప్రాక్టీస్, అవాయిడ్, డిస్లైక్, మిస్, కీప్, ఫినిష్, ఫీల్ లైక్, అడ్మిట్, కన్ఫెస్, గివ్ అప్, అలౌ, డిస్కస్, అడ్వైజ్, ఫర్బిడ్, పెర్మిట్, డినై, ఎక్స్క్యూజ్, ఫర్గివ్, మెన్షన్, ప్రపోజ్, కన్సిడర్, రికమెండ్, సజెస్ట్, అండర్స్టాండ్. ఈ వెర్బుల తర్వాత మనము జరాండ్ రాయాలి. జరాండ్ అంటే ఏ రూపంలో ఉంటుంది? వెర్బానికి ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఓకేనా? అంతేగాని టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా అండి? చూద్దాం ఎగ్జాంపుల్స్. హీ ప్రపోజ్డ్ గోయింగ్ టు ద జూ అంటామా, టు గో టు ద జూ అంటామంటే గోయింగ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్, సి డిస్లైక్స్ కమింగ్ హియర్ అంటామా, టు కమ్ హియర్ అంటామా. డిస్లైక్ తర్వాత జరాండ్ రాయాలి తప్ప టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. హీ డిడ్ నాట్ అలౌ స్మోకింగ్ హియర్ అంటామా, టు స్మోక్ హియర్ అంటామంటే స్మోకింగ్ హియర్ అనాలి. అలౌ తర్వాత జరాండ్ రాయాలి. దే ఎంజాయ్డ్ ప్లేయింగ్ క్రికెట్ అంటామా, టు ప్లే క్రికెట్ అంటామంటే ప్లేయింగ్ క్రికెట్ అనాలి తప్ప టు ప్లే క్రికెట్ అని అనకూడదు. సి ఫర్బేడ్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్, లేదా టు గో అవుట్ ఇన్ ద సన్. గోయింగ్ అనాలి తప్ప టు గో అని అనకూడదు. సి ఫర్బేడ్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ అనాలి తప్ప సి ఫర్బేడ్ టు గో అవుట్ ఇన్ ద సన్ అని అనకూడదు. మై హ్యాట్ కీప్స్ ఫాలింగ్ ఆఫ్ అంటామా, టు ఫాల్ ఆఫ్ అంటామంటే ఫాలింగ్ ఆఫ్ అంటాం, టు ఫాల్ ఆఫ్ అని అనము. ఓకేనా? ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎందుకంటే జరాండా టు ఇన్ఫినిటివ్ డౌట్ వస్తుందంటే మెయిన్ వెర్బుల తర్వాత ఇవన్నీ చూడండి, మెయిన్ వెర్బ్స్. ఈ మెయిన్ వెర్బ్స్ తర్వాత జరాండ్ రాస్తాను. జరాండ్, టు ఇన్ఫినిటివ్ రెండు కూడా ఆబ్జెక్టులుగా పనిచేస్తామని చెప్పాను గత వీడియోలోనే. జరాండు ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, టు ఇన్ఫినిటివ్ కూడా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. వెర్బ్ తర్వాత రాసిందే ఆబ్జెక్ట్ కదా, కాబట్టి ఈ వెర్బల్ తర్వాత మనం ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాల్సింది జరాండే రాయాలి, టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా? నెక్స్ట్, ఐ రికమెండ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అంటామా, టు స్టడీ ఫర్ ద టెస్ట్ అంటామంటే స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అనాలి. ఐ రికమెండ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అనాలి తప్ప టు స్టడీ ఫర్ ద టెస్ట్ అని అనకూడదు. సో ఈ వెర్బల్ తర్వాత జరాండ్ మాత్రమే రాయాలి ఆబ్జెక్ట్ ప్లేస్లో, టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే దీని ముందు మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని వెర్బుల తర్వాత వెంటనే జరాండ్ రాయాలని చెప్పాం. వెర్బ్ తర్వాత రాసామంటే అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ తర్వాత జరాండ్ వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ ఉండి ఆబ్జెక్ట్ తర్వాత మళ్ళీ జరాండ్ వస్తుంది. అది ఏ సందర్భాలు వస్తుందంటే కొన్ని వెర్బులు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ వెర్బులు ఉన్నాయి కదా, సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఈ మెయిన్ వెర్బులు కొన్ని వెర్బులు వస్తాయి. ఆ వెర్బుల తర్వాత కానీ ఆబ్జెక్ట్ ఉంటే, ఈ వెర్బుల తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ తర్వాత మనం రాయాల్సింది జరాండ్ రాయాలి. ఆ వెర్బులు ఏంటో చూడండి. స్టాప్, కీప్, రిస్క్, హేట్, ఇమేజిన్, మైండ్, ఇన్వాల్వ్, ప్రివెంట్, డిస్లైక్, నాట్ లైక్ అంటే నెగిటివ్ అనమాట. ఈ వెర్బులు ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో ఈ వెర్బ్ ప్లేస్లో ఇవి ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే, వీటి తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు రాయాల్సింది జరాండ్ రాయాలి. ఐ స్టాప్డ్ హిమ్ టాకింగ్. చూసారా? స్టాప్డ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఇది వెర్బు, ఇది సబ్జెక్టు. సో సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్ మరియు మనం చెప్పిన లిస్టులో స్టాప్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ రాసిన ఇంగ్ ఫామ్ ఏమవుతుందంటే జరాండ్ అవుతుంది. జరాండ్ అయ్యిందంటే ఇది ఏమవుతుందని చెప్పానండి, నౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ కాంట్ ఇమేజిన్ గిరి విన్నింగ్ ద కాంపిటీషన్. ఇమేజిన్ వెర్బు తర్వాత అంటే ఆబ్జెక్టు,
ఆబ్జెక్ట్ తర్వాత జెరాండ్ ఉంది కాబట్టి జెరాండ్ అంటుంది దీన్ని. మరి జెరాండ్ ఏమవుద్దండి? ఏ పార్ట్స్ స్పీచ్ అవుద్ది? నౌన్ అవుద్ది. డూ యూ మైండ్ మీ బీయింగ్ హియర్? డూ యూ మైండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది మీ, ఆ తర్వాత ఇంగ్ ఫామ్ ఉంది, ఇది జెరాండ్ అవుద్ది మరియు నౌన్ అవుతుంది. హీ రిస్క్డ్ హిజ్ లైఫ్ హెల్పింగ్ అనదర్ మ్యాన్. రిస్క్డ్ వెర్బ్ తర్వాత వెంటనే మనకు ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత వెంటనే జెరాండ్ రాసాం కాబట్టి జెరాండ్ ఇంగ్ ఫామ్ రాసాం కాబట్టి ఇది జెరాండ్ అవుద్ది మరియు నౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఇక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జి రాసామంటే దానికి ఇంకొక మోడల్ కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. ప్రజెంట్ పార్టిసిపుల్ జెరాండ్కి డిఫరెన్స్ చెప్పాను. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ వచ్చి పక్కన ఇంగ్ ఫామ్ ఉందంటే అది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుద్దని చెప్పాను. కానీ అవి అన్ని వెర్బులకు కాదు, ఈ వెర్బులకు రాసినప్పుడు మాత్రం ఆ స్ట్రక్చర్ జెరాండ్ అవుతుంది మరియు నౌన్ అవుతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు ఎక్సెప్షన్ చూడండి. ఇదే స్ట్రక్చరు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండి ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ వస్తుంది కొన్ని వెర్బలకి. ఇది వెర్బ్ వన్కి ఐఎన్జిఏ, ఇది వెర్బ్ వన్కి ఐఎన్జిఏ. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చరే. ఇక్కడ వెర్బ్ వన్ ఐఎన్జిఏ, ఇక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జి రాస్తాం. కాకపోతే ఈ వెర్బులు వచ్చినప్పుడు దీన్ని జెరాండ్ అంటాము మరి నౌన్ అంటాము. ఈ వెర్బులు వచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ వన్ ఐఎన్జి ఉంటే ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అవుద్ది మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో యాడ్జెక్టివ్ అవుతుంది. ఆ వెర్బులు ఏంటంటే సీ, హియర్, లుక్ ఎట్, వాచ్, క్యాచ్, లిజన్ టు, హ్యావ్, ఫీల్, స్మెల్, నోటీస్, ఫైండ్, అబ్జర్వ్. ఈ వెర్బులు ఈ స్ట్రక్చర్లో ఉన్నట్లయితే, ఈ వెర్బుల తర్వాత ఒక ఆబ్జెక్ట్ వచ్చినట్లయితే అప్పుడు ఆ పక్కనున్న ఇంగ్ ఫాము ఏమవుతుందంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అవుతుంది మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ వెర్బుల తర్వాత ఆబ్జెక్ట్ ఉండి ఇంగ్ ఫామ్ ఉంటే జెరాండ్ అవుతుంది, నౌన్ అవుతుంది. ఓకేనా? ఐ సా హిమ్, చూసారా ఈ లిస్టులో సా ఉంది, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఆబ్జెక్ట్, వెంటనే ఇంగ్ ఫామ్ ఉంది. ఎక్కడ ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. సీ హెర్డ్ సబ్జెక్టు వెర్బ్, ఈ లిస్టులో వెర్బ్ను చూసుకుని వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత వెర్బ్ వన్కి ఐఎన్జి ఉంటే ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే స్మెల్, ఐ కెన్ స్మెల్ ఫిష్, వెంటనే ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇదేమో ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్. లుక్ ఎట్ ద డాగ్ బార్కింగ్, లుక్ ఎట్ అనేది ఇక్కడ వెర్బ్ కింద వస్తుంది. దట్ డాగ్ ఆబ్జెక్ట్, వెంటనే ఇక్కడ ఇంగ్ ఫామ్ కాబట్టి ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? డిఫరెన్స్ చూసారా ఈ రెండింటికి? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, మరికొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఫ్రేజెస్ లేదా వెర్బ్ సంబంధించినటువంటి కొన్ని ఫ్రేజెస్ కానీ కొన్ని వర్డ్స్. వీటి తర్వాత కూడా వెర్బ్ వన్కి ఐఎన్జి రూపంలో ఉన్న జెరాండ్నే రాయాలి. ఓకేనా? చూడండి, ఏంటంటే నో యూజ్, ఎనీ యూజ్, సమ్ యూజ్, మచ్ యూజ్, నో గుడ్, ఎనీ గుడ్. అలాగే బీ ఫార్మ్ అయిపోయినా యామ్, ఈజ్, ఆర్ కానీ వాజ్, వర్ కానీ ఉండి యూ జుట్టు ఉంటే బీ ఫార్మ్ వరకు ఉండాలి, యూ జుట్టు ఉండాలి. ఎడిక్టెడ్ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, గివెన్ టు, అకస్టమ్డ్ టు, హ్యాబిచుయేటెడ్ టు, అడ్మిట్ టు, విత్ ఏ వ్యూ టు, ప్రిఫర్ టు. ఇవి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనము జెరాండ్ రాయాలి. అక్కడ ఉన్న ఇంగ్ ఫామ్ జెరాండ్ అవుతుంది. ఈజ్ ఎడిక్టెడ్ టు ప్లేయింగ్ వీడియో గేమ్స్ అంటామా, ప్లే వీడియో గేమ్స్ అంటామంటే ఎడిక్టెడ్ టు వచ్చిన తర్వాత జెరాండ్ వాడాలి. ఓకేనా? ఇక్కడ చివరన 2 ఉంది కాబట్టి 2 + V1 అనుకుంటే తప్పు. ఓకేనా? ఇట్ ఈజ్ నో యూజ్, ఇక్కడ నో యూజ్ అని చూడండి, నో యూజ్. క్యారీయింగ్ నవ్వు అంటామా, టు క్యారీ నవ్వు అంటామంటే క్యారీయింగ్ అనాలి, టు క్యారీ అనకూడదు. ఓకేనా? ఐ ప్రిఫర్ టు తర్వాత కూడా జెరాండ్ రావాలి. ఐ ప్రిఫర్ టు డ్రింకింగ్ అనాలి తప్ప ఐ ప్రిఫర్ టు డ్రింక్ అని యూజ్ చేయకూడదు. ఐ వెంట్ అట్ ద ఎయిర్పోర్ట్ విత్ ఏ వ్యూ టు వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ రావాలి, అంటే జెరాండ్ రావాలి. ఓకేనా? విత్ ఏ వ్యూ టు సీయింగ్ యూ. ఐ ఆమ్ యూజ్డ్ టు డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ఐ ఆమ్ యూజ్డ్ టు డ్రింకింగ్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ యూజ్డ్ టుతో చెప్పినప్పుడు ముందు బీ ఫామ్ వెర్బ్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ ఉంటే అప్పుడు యూజ్డ్ టు ఉంటే మాత్రం జెరాండ్ రాయాలి. ఒకవేళ ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ కానీ లేకపోతే డైరెక్ట్గా యూజ్డ్ టు ఇస్తే అప్పుడు ఏం వాడాలి, యూజ్డ్ టు తర్వాత V1 వాడాలి. ఓకేనండి? కానీ బీ ఫామ్ వెర్బ్ ఇస్తే మాత్రం
బీ ఫామ్ వెర్బ్ ఇస్తే మాత్రం యూజ్డ్ టు తర్వాత జెరాండ్ రాయాలి. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెర్బ్స్ ఫాలోడ్ బై టు ఇన్ఫినిటివ్ అంటే కొన్ని వెర్బల తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయాలి, జెరాండ్ని యూజ్ చేయకూడదు. అవేంటంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాంట్, అలాగే డిసైడ్, డిజర్వ్, లెర్న్, అగ్రీ, అరేంజ్, ఆస్క్, ఎక్స్పెక్ట్, హోప్, మేనేజ్, నీడ్, ఫెయిల్, చూజ్, ఆఫర్, ప్రామిస్, రిఫ్యూజ్, ప్లాన్, సీమ్, వెయిట్, అటెంప్ట్, డేర్, ఎఫోర్డ్. ఓకేనా? వీటి తర్వాత మనము టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయాలి. వీటి తర్వాత. ఓకేనా? చూద్దాం ఎగ్జాంపుల్స్. హీ డిసైడెడ్ టు గివ్ సమ్ మనీ అంటమా, గివింగ్ సమ్ మనీ అంటే టు గివ్ అని వాడాలి. యూ డిజర్వ్ టు బీ హ్యాపీ అంటమా, బీయింగ్ హ్యాపీ అంటామంటే టు బీ హ్యాపీ అనాలి తప్ప బీయింగ్ హ్యాపీ అని అనకూడదు. నెక్స్ట్, ఐ కాంట్ అఫోర్డ్ టు బై దిస్ అంటమ్మా, ఐ కాంట్ అఫోర్డ్ బయింగ్ దిస్ అంటామంటే అఫోర్డ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వాడాలి, జెరాండ్ వాడకూడదు. హీ ప్లాన్డ్ టు విజిట్ ద తాజ్మహల్ అంటమ్మా, ఈ ప్లాన్డ్ విజిటింగ్ ద తాజ్మహల్ అంటామంటే ఈ ప్లాన్ టు విజిట్ అనాలి తప్ప విజిటింగ్ అని అనకూడదు. నెక్స్ట్ అండి, ఈజ్ లెర్నింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటామా, ఈజ్ లెర్నింగ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంటామంటే లెర్న్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వాడాలి తప్ప జెరాండ్ వాడకూడదు. నెక్స్ట్ అండి, ఈ ఆఫర్డ్ టు హెల్ప్ అంటామా, ఈ ఆఫర్డ్ టు హెల్పింగ్ అంటామంటే టు హెల్ప్ అనాలి, హెల్పింగ్ అని అనకూడదు. నెక్స్ట్ అండి, హీ డేర్స్. ఇక డేర్కి నీడ్కి చాలా ఇంపార్టెంట్. డేర్ని నీడ్ని మనము మోడల్ ఆక్సిలరీస్లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ రెండు మెయిన్ వెర్బ్లకు కూడా పనిచేస్తాయి. అయితే ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు మాత్రమే డేర్ నీడ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ వాడాలి. హీ డేర్స్ టు గో దేర్. ఇక్కడ మెయిన్ వెర్బ్గా పనిచేసింది ఎలా చెప్తామంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి చివరి ఎస్ఆర్ఈఎస్ పెట్టాం. అంటే మెయిన్ వెర్బ్కే చివరిని ఎస్ఆర్ఈఎస్ వస్తాయి ముందున్న సబ్జెక్టులు బట్టి. మోడల్ వెర్బ్స్ అలాగా ముందున్న సబ్జెక్టు బట్టి మారవు. మరియు నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఏవి డేరు, నీడు ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్. అవి టెన్సెస్ బట్టి, ముందున్న సబ్జెక్టులు బట్టి, పర్సన్స్ బట్టి మారవు. మారాయంటే ఫైనైట్ వెర్బ్స్. కాబట్టి ఇది ఫైనైట్ వెర్బ్ మరియు మెయిన్ వెర్బ్. హీ డేర్స్ తర్వాత టు గో అనాలి తప్ప గోయింగ్ అనకూడదు. అలాగే ఇక్కడ సీ నీడ్స్ అన్నాడు, సీ నీడ్స్. ఇక్కడ ఇది నాన్ ఫైనైట్ వెర్బ్, ఇది ఫైనైట్ వెర్బ్. మరి మెయిన్ వెర్బ్ ఇది. నీడ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది కాబట్టి మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు 2+V1 వాడాలి. సీ నీడ్స్ టు కమ్ హియర్ అనాలి. ఇక్కడ చూడండి, నెగిటివ్గా ఇచ్చాడు అంటే తప్పనిసరిగా అది మోడల్ వెర్బ్గా లేదా మోడల్ ఆక్సిలరీగా పనిచేసినట్టు. హీ డేరెంట్ కమ్ అనాలి అంటే మోడల్ ఆక్సిలరీస్ తర్వాత మనకి ఏం వాడతాము, బేర్ ఇన్ఫినిటివ్ వాడతాం. బేర్ ఇన్ఫినిటివ్ టు ఇన్ఫినిటివ్ వాడడం. అంటే విల్ +V1, షల్ +V1, కెన్ +V1, కుడ్ +V1, అలా డేర్ +V1, నీడ్ +V1. ఓకేనా? నెగిటివ్తో చెప్పినప్పుడు అది మోడల్ ఆక్సిలరీగా పనిచేస్తుంది. డేర్ అయినా నీడ్ అయినా. డేరెంట్ డేర్ నాట్ తర్వాత కమ్ అనాలి తప్ప టు కమ్ వాడకూడదు. మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు మాత్రమే టు ఇన్ఫినిటివ్ రాయాలి. కానీ మోడల్ ఆక్సిలరీగా పనిచేసినప్పుడు నెగిటివ్ ఇచ్చినప్పుడు అది V1 వస్తుంది, పక్కన బేర్ ఇన్ఫినిటివ్ రాయాలి. షీ నీడెంట్ గో దేర్ అనాలి తప్ప టు గో దేర్ అని అనకూడదు. ఎందుకు ఇక్కడ నీడెంట్ లేదా నీడ్ నాట్ అన్నామంటే అది మోడల్ ఆక్సిలరీగా పనిచేస్తుంది. మోడల్ ఆక్సిలరీస్ తర్వాత రాసిన వెర్బ్ ఎప్పుడు కూడా బేర్ ఇన్ఫినిటివ్ అవుద్ది. బేర్ ఇన్ఫినిటివ్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపమే. ఓకేనా? అలాగే ఈ డేర్ని నీడ్ని మనకు ఇంట్రాగేటివ్లో అడిగినప్పుడు కూడా మనము దానిని మోడల్ ఆక్సిలరీ కింద మనం తీసుకోవాలి. దాని తర్వాత V1 వస్తుంది. ఓకేనా? ఉదాహరణకి డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్ అనాలి. డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్. డేర్ తర్వాత ముందేమో హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత డేర్ తర్వాత V1. డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్ అనాలి తప్ప డేర్ హీ టు అపోజ్ హిజ్ ఫాదర్ అనకూడదు. టు ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే డేర్ నీడ్ తర్వాత అది మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు. కానీ డేర్ హీ అని స్ట్రక్చర్ రాసామంటే అది మోడల్ ఆక్సిలరీ. క్వశ్చన్ అడుగుతాను, డేర్ హీ అపోజ్ హిజ్ ఫాదర్ అనాలి తప్ప డేర్ హీ టు అపోజ్ హిజ్ ఫాదర్ అని అనకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇచ్చి ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ ఏ సందర్భాల్లో వాడుతాం అనేది.
సేమ్ ఇదే మోడల్ మనము జెరాండ్ కూడా నేర్చుకున్నాం. ఓకేనా? అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉండి ఆబ్జెక్ట్ తర్వాత కొన్ని వెర్బులు వాడినప్పుడు జెరాండ్ రాస్తాము, అలాగే కొన్ని వెర్బులు వాడినప్పుడు టు ఇన్ఫినిటివ్ రాస్తాం. అవి ఏంటంటే చూద్దాం. చూడండి ఇక్కడ అంటే ఈ వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఈ వెర్బ్ ప్లేస్లో ఈ వెర్బులు ఉన్నట్లయితే ఆస్క్, చూజ్, రిమైండ్, టీచ్, అడ్వైజ్, అలో, ఎక్స్పెక్ట్, ఫర్బిడ్, ఇన్స్ట్రక్ట్, పెర్మిట్, ఆర్డర్, రిక్వెస్ట్, టెల్, ఇన్వైట్, వార్న్ ఇవి ఉండి ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఇక్కడ మనం రాయాల్సింది టు ఇన్ఫినిటివ్ రాయాలి. చూడండి ఈ ఆస్క్డ్ హెర్ టు హెల్ప్ మీ అంటామా హెల్పింగ్ మీ అంటామంటే ఆస్క్డ్ ఉంది వెర్బ్, ఇది సబ్జెక్ట్, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది ఉన్నప్పుడు తర్వాత రాయాల్సింది టు హెల్ప్ రాయాలి, హెల్పింగ్ అని రాయకూడదు. ఐ అడ్వైజ్డ్ ఐ సబ్జెక్టు, అడ్వైజ్డ్ వెర్బ్, వెంటనే ఆబ్జెక్ట్, అప్పుడు 2+V1 రాయాలి తప్ప జెరాండ్ రాయకూడదు. ఐ అడ్వైజ్డ్ హెర్ టు కాల్ ద పోలీస్ అనాలి తప్ప ఐ అడ్వైజ్డ్ హెర్ కాలింగ్ ద పోలీస్ అని అనకూడదు. నెక్స్ట్ ప్లీజ్ రిమైండ్ మీ టు ఫోన్ ఆర్ ఫోనింగ్ ద ప్రిన్సిపల్. రిమైండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉండి ఆబ్జెక్ట్ తర్వాత వెంటనే మనం అక్కడ ఏంటి రాయాలి 2+V1 రాయాలి. ఇక్కడ మనకు కొన్ని వెర్బులు ఉన్నాయి. ఎలా ఒకటి, అలాగే అడ్వైజ్ ఒకటి, పెర్మిట్ ఒకటి, ఫర్బిడ్ ఒకటి. ఓకేనా? ఎలౌ, అడ్వైజ్, ఫర్బిడ్, పెర్మిట్ ఈ వెర్బులు తర్వాత ఆబ్జెక్ట్ రాకపోతే జెరాండ్ వాడాలని మీకు లిస్టులో చెప్పాను. అంటే జెరాండ్ ఏ వెర్బుల తర్వాత వాడాలో చెప్పాను. ఆ లిస్టులో ఈ వెర్బులు ఉన్నాయి. ఏంటి? ఎలౌ ఒకటి, ఫర్బిడ్ ఒకటి, అడ్వైజ్ ఒకటి, పెర్మిట్ ఒకటి. వీటి తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే జెరాండే వాడాలి, కానీ వీటి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం టు ఇన్ఫినిటివ్ వాడాలి. చూడండి అక్కడ హెర్ ఫాదర్ అలౌడ్ హెర్, హెర్ ఫాదర్ సబ్జెక్ట్ ఇది వెర్బ్, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది. సో అలౌ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం టు ఇన్ఫినిటివ్ రాయాలి, టు గో టు ద పిక్నిక్. ఇది చూడండి హెర్ ఫాదర్ అలౌడ్, హెర్ ఫాదర్ తర్వాత అలౌడ్ వెర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ లేనప్పుడు మాత్రం జెరాండ్ రాయాలి. హెర్ ఫాదర్ అలౌడ్ గోయింగ్ టు ద పిక్నిక్. ఇక్కడ చూడండి ఫర్బేడ్ సి సబ్జెక్ట్ ఇది వెర్బ్, వెంటనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? వెంటనే ఆబ్జెక్ట్ ఉంది. సో ఫర్బేడ్ తర్వాత కూడా వెంటనే ఆబ్జెక్ట్ ఉంటే టు ఇన్ఫినిటివ్ రాయాలి, టు గో అవుట్ ఇన్ ద సన్. అదే ఫర్బేడ్ తర్వాత ఇది వెర్బ్, వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది మీ అని, ఇక్కడ ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏం రాయాలి? ఇంగ్ ఫామ్ రాయాలి, అంటే జెరాండ్ రాయాలి. సి ఫర్బేడ్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్ అనాలి. అదే సి ఫర్బేడ్ మీ ఆబ్జెక్ట్ ఇస్తే మాత్రం టు గో అని రాయాలి. అంటే ఈ వెర్బల్ తర్వాత ఫర్బిడ్, అలౌ, అడ్వైజ్, పెర్మిట్ వీటి తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఇస్తే మాత్రం టు ఇన్ఫినిటివ్ రాయాలి, ఆబ్జెక్ట్ లేకపోతే జెరాండ్ రాయాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్ట్రక్చర్లో సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండి ఇక్కడ టు ఇన్ఫినిటివ్ అని ఇచ్చినట్లయితే ఈ సందర్భాలలో 2+V1 అనేది ఏ ప్రాసెస్ స్విచ్ అవుతుందంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా? ఈ ఆస్క్డ్ హెర్ టు హెల్ప్ మీ అన్నాడు, అదేందా వాట్ డిడ్ హీ ఆస్క్ అని అర్థం. అంటే అతను ఏం మాట్లాడాడంటే, అతను ఏం అడిగాడంటే టు హెల్ప్ మీ అని. ఓకేనా? ఆ విధంగా మొత్తం ఏంటంటే సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకేనా? ఈ విధంగా టు హెల్ప్ అనేది ఈ సందర్భాల్లో ఆబ్జెక్ట్ తర్వాత ఉన్నటువంటి టు ఇన్ఫినిటివ్ మనకి యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ వెర్బ్ మనకి వాంట్ కూడా వస్తుందండి. వాంట్ ఏంటంటే హీ వాంట్స్ మీ టు లీవ్ అని వస్తుంది. హీ వాంట్స్ మీ టు లీవ్. చూడండి అక్కడ హీ సబ్జెక్ట్ వెర్బ్, వెంటనే ఆబ్జెక్ట్, తర్వాత ఏమో అక్కడ 2+V1. ఓకేనండి? అలాగే నేను ఆల్రెడీ గత వీడియోలో టు ఇన్ఫినిటివ్ వీడియో చేసినప్పుడు ఆ టు ఇన్ఫినిటివ్ వీడియోలోనే కొన్ని వెర్బులు ఉన్నాయి. ఆ వెర్బులు తర్వాత జెరాండ్ రాయొచ్చు, అలాగే టు ఇన్ఫినిటివ్ రాయొచ్చు కూడా చెప్పాను. సో వాటితో పాటు ఈ వీడియోలో నువ్వు కూడా నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ టు ఇన్ఫినిటివ్ అనే వీడియోలో టు ఇన్ఫినిటివ్ గురించి చెప్పాను వీడియో. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అందులో కొన్ని వెర్బుల తర్వాత జెరాండ్ రాయొచ్చు, టు ఇన్ఫినిటివ్ రాయొచ్చు అని చెప్పాను. ఆ వెర్బులు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. వాటితో పాటు ఇవి కూడా నేర్చుకుంటే మీకు కంప్లీట్గా జెరాండ్ టు ఇన్ఫినిటివ్ మీద బాగా గ్రిప్ వచ్చినట్టే. ఓకేనండి?